లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, దేవా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వంతర్యామైన ప్రభువా, గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున కాచి కాపాడావు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన శిలువపై ప్రభువా మీరు మా కోసం రక్తాన్ని కార్చి నాయన మా పాపాలను క్షమించి తండ్రి నాయన మాకు రక్షణ భాగ్యాన్ని దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి శిలువలో మీరు పలికిన మాటల్లో ప్రభువా మొదటి మాటగా నాయన తండ్రి క్షమాపణ గురించి మీరు మాట్లాడే మాటని మేము ధ్యానిస్తుండగా తండ్రి మమ్మల్ని మీ శిలువ చాటున మరుగుపరచుకోండి ప్రభువా. చెప్తున్న నన్ను వింటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవును ప్రభువా, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమని నాయన మీరు శిలువపై నాయన నిరూపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అటు రీతిగా నాయన మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి ఈ వాతావరణాన్ని కానీ నాయన అన్ని విషయాల్లో నాయన మేము తండ్రి మీ సిలువ వైపే చూసి వాక్యాన్ని శ్రద్ధతో విని ధ్యానించే విధంగా మమ్మల్ని అందరినీ మీ అరచేతుల్లో భద్రపరిచి నడిపించమని నన్ను కూడా నాయన మీ ఆత్మతో సంధించమని సేపేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడే మీకు ఉపోద్ఘాతంగా ఆ రోజు జరిగిందంతా అయ్యగారు చాలా చక్కగా చెప్పారు. ఏం జరిగిందండి? గురువారం సాయంత్రము ఆయన్ని అప్పగించడము జరిగింది. ఆయన సొంత శిష్యుడే ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు ఆయన వెన్నుపోటు పొడిచి అక్కడ అప్పగించడము జరిగింది. అప్పగించిన తర్వాత అక్కడితో అయిపోయిందండి? లేదు. అక్కడి నుంచి ఆ శిలువ శ్రమలు మొదలు అయ్యాయి. ఎప్పుడైతే వారు ఆయన తీసుకుని వెళ్ళారో, అక్కడ అధిపతి దగ్గరికి తీసుకువెళ్ళారో, తర్వాత ఏం జరిగిందో మనం చిన్నగా మొత్తము ధ్యానం చేద్దాము. అయితే ఇక్కడ అదంతా జరిగి చివరికి ఆయన్ని శిలువ మీద నడిపించుకొని తీసుకెళ్ళి శిలువ ఎక్కిస్తున్న సమయానికి ఆయన పరిస్థితి ఏంటంటే శరీరంలో ఏ ఒక్క చర్మంలో ఇంత చర్మం కూడా లేకుండా శరీరం అంతా దున్నివేయబడింది. మీరు వ్యవసాయం చేసేటప్పుడు రైతు ఏం చేస్తాడండి? ట్రాక్టర్ తీసుకుని మొత్తం దున్నుతారు. చదరంగా ఉన్న నేలని, గట్టిగా ఉన్న నేలని దున్నివేసి ఎక్కడ కూడా ఎంత గడ్డలు కూడా లేకుండా మెత్తగా వచ్చేలా అట్టి రీతిగా ఆయన శరీరాన్ని అంతా వారు కొరడాలతో కొట్టి ఎక్కడ సొగసైన స్వరూపమైన లేని పరిస్థితిలో చివరి రక్తము కూడా కార్చుకుంటా 3 కిలోమీటర్లు గొల్గొతా కొండ వరకు ఆయన నడుచుకుంటూ భుజం మీద 150 కేజీల సిలువని వేసుకుని నడుస్తూ ఉన్న సమయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉండి ఉంటారు. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఉండే భారతదేశంలో కొంచెం ఈ యొక్క వాతావరణంలో ఎలా ఉంది? ఇప్పుడు వేడిగా ఉంది, చెమటలు కారుతున్నాయి. రసన తాగాము, అయినా సరే ఇంకా కొంచెం వేడిగానే అనిపిస్తుంది. ఎక్కడ కూర్చున్నాం? ఫ్యాన్ల కింద, ఒక రూఫ్ కింద కూర్చున్నాం. కానీ మరి ఆ రోజు ఇజ్రాయేలు అంటే మీరు చూసినట్లయితే చుట్టూ ఉన్న ఆ 10 దేశాలు అవన్నీ కూడా ఎడారులతో కూడున్న దేశాలు. ఎడారులతో ఉన్న దేశాల్లో ఎలా ఉంటుంది ఉష్ణోగ్రత? చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతల్లో ఉంటాయి. అలాంటి ఉష్ణోగ్రతలో ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? శరీరంలో మొత్తము కొరడాలతో కొట్టివేసి రక్తాలు కార్చబడి అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మనకు చిన్న దెబ్బ తగిలి ఎండలో వెళ్ళి చూడండి ఎంత నొప్పి వస్తుంది. మరి ఒక్కసారి ఆయన ఉన్న పరిస్థితిని ఆలోచించి అలాంటి స్థితిలో కూడా ఏమంటున్నారు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. అసలు ఆ మాట చెప్పడానికి కూడా వస్తుందండి మనకైతే? వస్తుందా? చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన దేవుడు చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట ఇలాగే ఉండాలి, ఇలా జీవించాలి అని తండ్రి చెప్పిన మాట ఆయన ఎక్కడా జబదాటలేదు. మీరు చూసినట్లయితే ఇంకొక సన్నివేశం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము, పేజీ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7 అందరూ తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, 7 కాదండి, తర్వాత పేజ్ చూడండి. 9వ అధ్యాయము 2వ వచనము.
ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన కనపడుతున్న ప్రతి ఒక్కరిని వెళ్తూ ఉండగా దెయ్యాలు పట్టిన వారికి దెయ్యాలని విడిపించారు. స్వస్థత కోసం ఎదురు చూస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యం కోసం అక్కడ ఆయన ఇస్తూ ప్రార్థన చేస్తూ వారందరినీ స్వస్థపరుస్తూ వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ ఏంటంట, పక్షవాయువు కలిగిన ఒక అతని మంచంతో పాటు పక్షవాయువు అంటే మీకు తెలుసు, ఆ మనిషి కదలలేని స్థితిలో ఉన్న అతన్ని మంచం మీద తీసుకొచ్చి ఎప్పుడైతే ఆయన దగ్గర తీసుకొచ్చారో ఆయన అక్కడ ఏమంటున్నారు చూడండి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు ఆయన, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పడము అంత సులువ. అక్కడ మీరు చూసినట్లయితే ఆ మాట చెప్పగానే అతను లెగిసి అతని ఇంటికి మంచం మీద వచ్చిన మనిషి లెగిసి వెళ్ళినట్లు ఉంటుంది. అక్కడ పాపాలను క్షమించే అధికారము దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. ఇందాక అనుకున్నాం చూసావా, తండ్రి మాట ఆయన చనిపోయే వరకు కూడా విడిచిపెట్టలేదు అనుకున్నాం చూసారా. ఇక్కడ ఆయన పరిస్థితి బాగున్నప్పుడు ఏమంటున్నారు, నీ పాపములు క్షమించబడ్డాయి. క్షమించబడిన తర్వాత ఆ పాపాలు లెక్క ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క పక్షవాయువు కలిగిన అతని యొక్క పాపములు తీసుకుని ఆయన క్షమని ఇస్తూ ఉన్నాడు. సమస్త మానవాళి పాపముల కోసము ఆయన ఈరోజు గుడ్ ఫ్రైడే పర్వదినాన మన కోసము, మానవాళి కోసము రక్త ప్రోక్షణ చేశారు. ఇక్కడ చూసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు ఆయన, క్షమించబడినాయి, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటే, ఇదిగో చూడండి 3వ వచనంలో ఏముందో, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఇక్కడ 2 రకాల మనుషులు కనపడుతున్నారండి. 2 రకాలు ఉన్నారు, శాస్త్రులు, జనులు. మామూలుగా ఉన్న జనులేమో వారందరూ కూడా ఏం చేస్తున్నారు, అక్కడ ఆయన్ని మహిమపరుస్తున్నారు. శాస్త్రులు ఏమంటున్నారు, ఇది దేవదూషణ కాదా అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన క్షమించిన తర్వాత కూడా, క్షమిస్తున్నప్పుడు కూడా 2 రకాలు కనిపిస్తున్నారు. ఆయన స్వస్థపరిచినప్పుడు కూడా 2 రకాల మనుషులు కనబడుతున్నారు. ఆయన ఏ సహాయం చేసినా ఒకళ్ళేమో ఆయన ఘనపరిచి మహిమపరిచి, ఈయన దేవుని కుమారుడు, ఈయనే రక్షకుడు అని ఆయన వెంబడించి ఆయనలో రక్షణ తీసుకుని బాప్తిజం ద్వారా ముందుకు సాగిన వారు ఉన్నారు. మరి కొందరేమో ఆయన వల్ల లాభాలు పొందుకుంటూ ఆ లాభాలు మర్చిపోయి ఏం చేస్తున్నారు, తిరిగి ఆయననే సిలువ వేయడానికి, అంటే ఆయన్నే అప్పగించడం అంటే ఏంటండి, ఒక్కసారి మనము ఆయన వల్ల క్షమించబడి రక్షణ పొందుకుని మన రక్షణలో నడుస్తూ కూడా తిరిగి ఆయనలో ఉండకుండా ఆయన వ్యతిరేకంగా అవిధేయత చూపిస్తే ఏం చేయడం, ఆయన మళ్ళీ మనం సిలువ వేసినట్టే, ప్రభువుని మనం మళ్ళీ సిలువ వేసినట్టే. కాబట్టి రక్షణని తీసుకున్న తర్వాత ఇక్కడ 2 రకాల మనుషులు, ఒకళ్ళు ఏమంటున్నారు, ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఒకళ్ళు ఏమంటున్నారు, మహిమ పరుస్తున్నారు. అయితే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అన్ని పరిస్థితులు బాగున్నాయి. నా దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎవరైనా 1000 రూపాయలు అడిగితే ఇవ్వడము సులువే, ఇచ్చేస్తాను. వారికి నేను ఇవ్వాలి అనుకోండి ఉదాహరణకి. కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు ఇవ్వాల్సి వస్తే ఇవ్వగలమా అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఆయన స్థితి బాగున్నప్పుడు క్షమించాల్సి వచ్చింది, క్షమించారు. కానీ సిలువ పైన మొదటి మాట అలాంటి మాట కాదు, అలాంటి పరిస్థితి కాదు. ఆయనలో ప్రాణమంతా నీ
నీరైపోయి చివరి క్షణాలు వస్తున్న సమయంలో కూడా ఏంటంటున్నారు ఆయన? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించమంటున్నారు. అక్కడ ఆలోచన చూస్తుంటే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వారు ఏం చేశారు? ఆయన్ని శిలువకి అప్పగించారు, హింసించారు, దూషించారు. ఆయన్ని మనుషులలో ఉన్నది అక్కడ మనుషతత్వం కనిపిస్తుందా? సాతాను స్వభావం కనిపిస్తుందా? చూసారా? హింసించే స్వభావం ఎవరిదండి? సాతాను స్వభావం. అక్కడ సాతాను స్వభావం కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అర్థం చేసుకుంటుంది ఏంటో చెప్పమంటారా? ఆ మనుషుల్లో మనిషిని చూస్తున్నాడు, కానీ ఆయన వెనకాల వాళ్ళ స్వభావం ఎవరి వల్ల కలిగింది? సాతాను ప్రేరేపితం అవడం వల్ల వారికి ఆ స్వభావం వచ్చింది. కాబట్టి వీరు ఏం చేయుచున్నారో వారికి తెలీదు అంటున్నారు. అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ ఇస్కరియోతు యూదా, అతన్ని ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడు. కానీ ప్రేరేపించడానికి అవకాశం ఎవరు ఇచ్చారు? అతనే ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువు అంటున్నమాట, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. ఎందుకంటే సాతాను వారిని ప్రేరేపించి నా మీదకి ఉసుగొలిపి నన్ను సిలువకి అప్పగించడానికి ఈ రకంగా దోహదపడుతుంది. కాబట్టి వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదు, కాబట్టి క్షమించుడి అని అడుగుతున్నారు. మరి మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు క్షమిస్తున్నాము, మరి మన స్థితి బాగోలేనప్పుడు, మన స్థితి దయనీయంగా అయిపోయినప్పుడు, అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక పొరపాటు చేసి, ఒక తప్పు చేసి ఒకరిని ఇబ్బంది పెట్టినప్పుడు క్షమించమని అడగడం సహజమే. కానీ ఏ తప్పు చేయకుండా, మన తప్పిదం లేకుండా అవతల వారి పొరపాటు ఉన్నప్పుడు కూడా మనం క్షమించమని అడగలుగుతున్నామా? అడగలేని స్థితిలో ఉన్నాం. అయితే ఆయనలో ఏ పాపము లేదు. మనందరి పాపమును క్షమించి ఆ పాపాన్ని ఆయన శరీరం మీద వేసుకోవడం వల్లే సిలువకు అప్పగించుకోవాల్సిన స్థితిలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అలాంటి స్థితిలో కూడా ఇక్కడ ఏమంటున్నారు? ఆ మాట క్షమించమని అంటున్నారు. మన జీవితంలో కూడా శోధన వస్తుందండి. శోధన రాకుండా ఉండదు. కుటుంబంలో భార్యాభర్తలకి మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు అవుతూ ఉంటాయి. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, రకరకాల స్నేహితులకి, ఆఫీసుల్లో అన్ని చోట్ల కూడా మనం సరైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నా శోధించే వాళ్ళు అనేకంగా ఉంటారు. వాళ్ళు శోధిస్తున్నారు అంటే వాళ్ళని ఆ శోధనకి కారణంగా ఉపయోగించుకుంటుంది ఎవరు? సాతాను. నన్ను శోధించడానికి వారిని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఉపయోగించుకున్న తర్వాత వారి గమ్యము అగోచరము. దేవుడిని నమ్ముకుని దేవుడి మార్గంలో దేవుడు చెప్పినట్లు నడిస్తే మనము చివరికి పరలోకానికి, పరదేశికి వెళ్తాం. కానీ సాతాను మార్గంలో సాతానికి లోబడిపోయి ఎదుటి మనిషిని శోధించుకుంటా ఇంకా చూద్దాం ఎంతవరకు దేవుళ్ళో ఉంటారో, ఎంతవరకు మనల్ని తిట్టకుండా ఉంటారో అని శోధించే గుణం ఉంటుంది చూసారా? అది సాతానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ అది అర్థం చేసుకున్నప్పుడు కుటుంబంలో ఒక్కొక్కసారి రకరకాల భార్యాభర్తలు మధ్యన, ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో ఏదైనా చిన్న గొడవ, భర్త ఏమో పిలిచారనుకోండి, ఏమైనా పని ఉందని భార్యని, పొయ్యి మీద టీ పెట్టారనుకోండి, భర్త పిలిచారు, గబగబ వెళ్ళిపోయారు అనుకోండి, టీ మాడిపోయింది. ఎవరిది తప్పు? ఉదాహరణకి మీకు చెప్తున్నాను అర్థం అవ్వాలని. నువ్వు పిలిచావు కాబట్టి నా టీ మాడిపోయింది అని భార్య భర్తని గొడవ పెట్టుకోవచ్చు. అదే భర్త పిలిచాడు కదా, ఆ టీ కట్టేసి వెళ్ళిపోతే మాడదు కదా, అది నా తప్పు ఉంది కదా, సరే నాదే తప్పు అనుకుంటే గొడవ జరగదు. ఎప్పుడైతే ఇది నేను ఉదాహరణకి చెప్పాను, అది పెద్ద పెద్ద విషయాల్లో కూడా మీరు ఆలోచించవచ్చు. ఎప్పుడైతే అలా క్షమించే గుణము మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకోగలుగుతామో, చిన్న విషయాల్లో కావచ్చు, పెద్ద విషయాల్లో కావచ్చు, మనల్ని ఎప్పుడైతే ఎదుటి మనిషిని క్షమిస్తామో వారు ఏం చేస్తారు? అప్పుడు భర్త ఏమంటాడు? నీది కాదు తప్పు, నాదే, నువ్వు పనిలో ఉన్నప్పుడు నేనే నిన్ను పిలిచాను అని అర్థం చేసుకుంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక కుటుంబంలో భార్యాభర్తలకే కాదండి, తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ, స్నేహితులకి, రక్త సంబంధికులకి, అన్ని విషయాల్లో మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే ఎదుటి మనిషి వల్ల మనం కూడా క్షమించబడతాము. ఇక్కడ లూకా సువార్త 6:38 ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే తీసి చదవండి, 56వ పేజీ.
క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఎప్పుడైతే మనం ఎదుటి మనిషిని క్షమిస్తామో అప్పుడు మన పాపములు, మన దోషములు అన్నీ కూడా క్షమింపబడతాయి. ఎప్పుడు మనం క్షమించమో అవి కూడా క్షమింపబడవు. కాబట్టి ఇక్కడ మనం అది తెలుసుకుని ముందుకు సాగాలని దేవుడు వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ క్షమించుచున్న యేసయ్య మీరు గ్రహించినట్లయితే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థితికి వచ్చారో చెప్పండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో రాసి పెట్టి ఉంటుంది. అందరూ తీద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను. తల్లి అయినా కొంతవరకే భరిస్తారు. 9 మాసాలు కడుపులో భరించి తర్వాత పెద్ద అయ్యే వరకు చూసుకుని తర్వాత పంపించేస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మన బలహీనతలను, మన రోగాలను, మన పాపాలను, మన దోషాలను ఎవరు భరిస్తున్నారు? ఎవరు భరించారు? ప్రభు యేసుక్రీస్తు వారు. లేదంటే ఆయనకి అక్కడ శిలువ మీద అట్టి శ్రమ కలగాల్సిన అవసరము ఏమాత్రము లేదు. ఎందుకంటే ఆయన దైవ మానవుడు, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. కాబట్టి ఆయనే మనల్ని ప్రేమించి తను తగ్గించుకుని మన బలహీనతల్ని, మన పాపాలని, మన దోషాన్ని తీసుకుని ఆయన జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసి నీలో ఏ బలహీనత ఉంది, నాలో ఏ బలహీనత ఉంది. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది, ఉండదండి? బలహీనత లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చెప్తున్నా, నేను, మీరు, ప్రపంచంలో ప్రతి మానవుడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఆ వ్యసనాన్ని కానీ ఆ బలహీనతను కానీ విడిచిపెట్టాలంటే ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభువా, నాయన తండ్రి, నా బలహీనత ఇది, ఈ బలహీనతను తీసుకుని నీ బలాన్ని నాకు దయచేయి. ఆ బలహీనత నుంచి నేను బయటపడడానికి సహాయం చేయి. ఒక మనిషికి కోపం కావచ్చు, మందు తాగే స్వభావం కావచ్చు, లేకపోతే వేరే ఇతర ఏ ఒక వ్యసనమైనా కావచ్చు. కొంతమందికి డబ్బులు కూడా అత్యధికంగా ఖర్చు పెట్టేసే స్వభావం ఉంటుంది. జేబులో రూపాయి కూడా ఉండని, అది కూడా బలహీనతే. ఇంకా అతిశయించే ఒక బలహీనత ఉంటుంది. ఏంటి? దేవుణ్ణి కాకుండా కొంచెం గృహం కానీ, కొంచెం బండ్లు కానీ, లేకపోతే ఉద్యోగం కానీ, లేకపోతే ఈ లోకంలో సంతానం కానీ ఏది ఉన్నా వాటిని బట్టి అతిశయించేస్తారు. అది కూడా బలహీనతే. మీరు ఒక్కసారి ఆలోచిస్తే నాలో ఏ బలహీనత ఉంది అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ బలహీనతను శిలువ మీద ఆయనకు అప్పగించి ఆయన అడుగుతున్నాడు, నీ బలహీనతను నాకివ్వు. ఎందుకని అడుగుతున్నాడంటే ఆయన ఎవరూ కూడా బలహీనతలతో జీవించాలని ఆయన కోరుకోవట్లేదు. పాపంలో ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. దోషంలో ఉండాలని కోరుకోవట్లేదు. ఇంత మానవాళి పాపంలో ఉండకుండా, దోషంలో ఉండకుండా దేవునికి ఇష్టంగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనందరినీ మార్చాలనే ఆయన భూమి మీదకి రిక్తుడిగా వచ్చి శిలువ మీద రక్తాన్ని కార్చాడు. అంత శ్రమ పడ్డానికి కేవలం కారణం ఏంటంటే మన బలహీనతలతో మనం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక్కటే ఇక్కడ మనం ఆలోచించాలి. ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగమును భరించినని యెషయా ప్రవక్త ఎప్పుడో చెప్పాడు. దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. అలాంటి ఆయన ఒకళ్ళు వస్తారు అని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథము మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. అదే యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనము చదవండి. 19వ వచనం నుంచి చదువుదాము. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో అయిన శబ్దం ఎవరికి వినపడదు. విజయం పొందుటకు న్యాయ విధిను ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రళ్లను విరువడు, మగమగలాడుచున్న వ్యసనాలను ఆర్పడు. చాలండి, నలిగిన రళ్లను విరవడు. మనం క్రితవారము ఫామ్ సండే చేసుకున్నాము, మట్టలు తీసుకొచ్చాము. రెల్ల అంటే మీకు తెలుసు, అంటే ఇరిగిపోయిన ఒక చెట్టు కొమ్మ ఉందనుకోండి, ఎండిపోయింది అనుకోండి, ప్రతి ఒక్కళ్ళని దాన్ని ఇంకా ఎరగొట్టాలని స్వాభావికంగా అనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో మనకేమైనా సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, అదిగో వాళ్ళు అలాంటి వాళ్ళు, అందుకే అలా జరిగింది, వీళ్ళు ఇలాంటి, ఇందుకే ఇలా జరిగిందని ఇంకా బాధ పెట్టి,
ఇంకా వాళ్ళకి అలాగే జరగాలి అని ఇంకా బాధ పెడుతూ మన మీద ఇంకో 4 రాళ్ళు వేస్తుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభువు అలాంటి వారు కాదు. ఆయన నలిగిన రెల్లను విరవడు అంటున్నాడు. నలిగిన రెల్లనంటే ఇక్కడ ఏ శక్తి లేదు, ఆ మనిషిలో ఏ శక్తి లేదు, ఇంకా ఆయన వల్ల ఏమీ కాదు. ఏమీ కాని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని మనం సులువుగానే హింసించవచ్చు. చూసారా, తల్లిదండ్రుల నుండి కొంచెం బాగా డబ్బుండి మంచి స్థితిలో ఉన్న మాట అనాలంటే భయపడతాం, కానీ రోడ్డు మీద ఎవరు లేని పిల్లల్ని ఊరికే ఒక మాట అనేస్తాం. ఎందుకంటే ఆయన పక్షాన, ఆ బిడ్డ పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరని. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్థితి దీనమైన స్థితిలో ఉన్న వాడిని విరిగిన రెల్లతో ఇక్కడ పోలుస్తున్నాడు. విరిగిన రెల్లను ఆయన విరవడంట. అంటే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే మనకేం కలగాలండి? దీన స్థితిలో జాలి కలగాలి. మనం వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలనే హృదయం మనం కలిగి ఉంటేనే మనం క్రీస్తు బిడ్డలమని అర్థం, క్రైస్తవులమని అర్థం. కాబట్టి ఆయన పోలి నడవాలంటే ఆయన ఇక్కడ విరిగిన రెల్లను విరవడు. కానీ ఆయన్నే విరిగిన రెల్లగా వారు చేసి హింసించి సిలువపైన రక్తాన్ని కార్పించి అలాంటి స్థితిలో మనమైతే ఏం చేస్తామో ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాము. మనమైతే అంత క్షమించే హృదయము కలిగి ఉంటామా? అంత స్థితిని భరించగలుగుతామా? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించుడి అన్నారు. ఇందాక మనం చదువుకున్నాం, తండ్రి ఆయనకి ఆ క్షమించడానికి అధికారం ఇచ్చారని. ఇందాక పక్షవాయువు కలిగిన వాడిని క్షమించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడము మనము చూసాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు చదువుతుంటాము. 635 ఆజ్ఞలు కొత్త నిబంధనలు ఉన్నాయంటారు. అయితే చదువుతున్న ఆజ్ఞ బైబిల్ పుస్తకంలో చదివి ప్రార్థన చేసినప్పుడు చదువుకుని మనం బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళాక, సొసైటీలోకి వెళ్ళాక, సంఘం నుంచి వీధుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఆజ్ఞని ఎవరైనా మనల్ని హింసించినప్పుడు మనం ఆచరించగలుగుతున్నామా లేదా? ప్రభు అయితే ఆచరించారు. స్థితి బాగున్నప్పుడు, స్థితి బాగోలేనప్పుడు, చివరికి ప్రాణము పోయే వరకు కూడా ఆయన దాటలేదు. మరి మనము కూడా అట్టి రీతిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక 3:13 పేజ్ నెంబరు 184. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఇక్కడ చూసారా, ఇక్కడ కొలసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఇక్కడ ఏమని రాస్తున్నారండి? ఎవడైనాను మనకి హాని చేసినప్పుడు అంటే మనల్ని ప్రేమించే వారిని, మన కుటుంబీకుల్ని క్షమించమని రాయలేదు. ఎవరైనా మనకి హాని చేస్తున్నా, అక్కడ చూసినట్లయితే హాని అంటే శోధిస్తున్నా కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఆ యొక్క వ్యక్తి స్థితిని ఆయనే తీసుకుంటాడు. అర్థం చేసుకోవాల్సిందంటే, ఇంట్లో 2 పిల్లలు, పెద్ద పిల్ల చిన్న పిల్ల, 2 పిల్లలు ఉన్నారు. చిన్న పాప పెద్ద పాపని కొట్టినప్పుడు పెద్ద పాప తిరిగి చిన్న పాపని కొట్టకుండా తల్లి దగ్గర, ఆ తల్లి ఏం చెప్పింది? చెల్లిని కొట్టొద్దు, నా దగ్గరికి వచ్చి చెప్పమని తల్లి చెప్పింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? పెద్ద పాప తల్లి దగ్గరికి వచ్చి చెప్తే తల్లి వెళ్ళి చిన్న పాపని దండిస్తుంది. అదే చిన్న పాపే వెళ్ళి పెద్ద పాప దండించింది అనుకోండి, ఇద్దరిని తల్లి కొడుతుంది. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎవరైనాను మనల్ని శోధించినప్పుడు, మనకి శోధనని అప్పగించినప్పుడు, మనకి హాని చేసినప్పుడు, కావాలని వారు చేసినప్పుడు మనం ఏం చేయాలి? వారిని క్షమించాలి. ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? దేవుడు ఆలోచిస్తాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధాని యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించేశారు. అక్కడ ఏమన్నారు? నువ్వు వచ్చిన పని చేసి వెళ్ళమంటున్నారు. అంటే ఆయనకి తెలుసు అతను ఎవరు ఆయన్ని శోధిస్తున్నారో, ఎవరు ఆయన హాని చేస్తారో తెలిసినా కూడా నువ్వు వచ్చిన పని చేసుకుని వెళ్ళు అన్నాక ఆ ఇస్కరియోతు యోధ చివరికి ఏమయ్యాడండి? అతనే వెళ్ళిపోయి ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. అర్థం అవ్వాలంటే సింపుల్గా, మనం ఎవరినైనా ఒక వ్యక్తిని కొడితే నా చెయ్యి ఎంతే ఉంది, కానీ దేవుడి చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది? దేవుడు కొడితే ఎలా ఉంటుందండి? తిరిగి లేవగలరా?
కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని హాని చేసిన వారిని మనము క్షమించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు దేవుడు ఓహో నా మాట నా బిడ్డ వినింది కదా అని మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు, మన పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించమని ఆ రోజైతే చెప్పారు. కానీ తర్వాత మీరు చూసినట్లయితే ఒక 30 సంవత్సరాల లోపే అక్కడ రోమా వారు ఏం చేశారు తెలుసా అండి? ఆ యొక్క మందిరం చుట్టూ చేరి ఊచకోత కోసారు, రక్తము ఏర్లై పారింది యెరూషలేములో. యూదులందరూ చెల్లాచెదరైపోయారు. అంటే క్షమించమని దేవుడిని ఆయన అడిగినా కూడా ఎవరు చేసిన దానికి శిక్షా విధి ప్రకారం దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి ఆ రోజు చెల్లాచెదరైపోయిన యూదులు 1974 ఇందాక అయ్యగారు చెప్పినట్లు తిరిగి చిన్నగా ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్లోకి చేరుకుంటూ వస్తున్నారు. అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు 1950 సంవత్సరాలు లోకంలో కొట్టుమిట్టాడుతూ వెళ్ళిన ప్రతి చోటంతా వారిని హీనంగా చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు హింసించుకుంటా అంత భరించాల్సి వచ్చింది. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అబ్రహాముకి ఆయన చేసిన వాగ్దానం, ఇస్సాకు చేసిన వాగ్దానం, యాకోబుకు చేసిన వాగ్దానం విడిచిపెట్టకుండా తిరిగి వారిని సమీకరించి ఇజ్రాయెల్ దేశాన్ని ఇవ్వడము. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నా ఏం జరుగుతున్నా కూడా దేవుని కాపుదల వారికి ఉండడము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్షమించండి, అప్పుడు మన పాపములు కూడా క్షమించబడతాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము 175వ పేజ్ నెంబరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఇంకంతేనండి, దేవుడు చెప్తున్న ప్రకారము మనం ఒకరిని ఒకరు క్షమించుకోమని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక మీరు చూసినట్లయితే ఇక్కడ భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సంఘము ఎలా జీవించాలని ప్రతిదీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాసి ఉన్నారు. మన గతంలో కూడా చదువుకున్నాం. ప్రియమైన 5వ వచనం చూడండి. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన పిల్లలుగా అన్నారు. ప్రియమైన పిల్లలుగా ఒక 10 మంది సంతానం ఉందనుకోండి, పాతకాలం రోజుల్లో ఒక 5గురు సంతానం ఉందనుకోండి, అందులో తల్లికి నచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారా లేదా? అందరూ సమానమే, కానీ నచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే తల్లి మాట వినే బిడ్డ అయి ఉండొచ్చు, తండ్రికి నచ్చేవాళ్ళు, తండ్రి చెప్పినట్లు చేసే బిడ్డ అయి ఉండొచ్చు. అదేవిధంగా ప్రియమైన పిల్లల వలె, అంటే దేవుని పిల్లలు అవ్వాలి అంటే దేవుని మాటకి మనం లోబడితేనే దేవుడికి ఇష్టలుగా ఉంటాం. సాతాను మాటలకి లోబడితే సాతానికి ఇష్టలుగా ఉంటాం. ఇంకా ఆక్రమించుకుని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఏది దేవుని గుణము ఏది సాతాను గుణము మనకైతే తెలియకుండా లేదు, మనందరికీ తెలుసు ఏది దేవుని గుణము ఏది సాతాను గుణము. దేవునికి ఇష్టమైన పిల్లల వలె ఉండాలని, దేవుని పోలి నడుచుకోవాలని. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఈ పరిస్థితిలో ఏం చేస్తారు? ఆయన పోలి నడవడం అంటే అది. అక్కడ ఆయన క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమించే బిడ్డలుగా ఉండాలని, అక్కడ శోధించకుండా ఉండే బిడ్డలుగా కూడా ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఆయన ఎలా ప్రేమించాడు చూసారా? మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయనే అప్పగించుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఒక్కసారి మీరు నిమిషం ఆలోచించండి. మీకోసం ఎవరైనా ప్రాణం పెడతారా? పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పెట్టరు. వారి ప్రేమ ఒకవరికే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అనంతమైనది. మన కోసము ప్రాణము పెట్టడానికి ఆయన ఏమాత్రము
వెనుకకు తీయలేదు. చివరి నిమిషం వరకు కూడా భరించి సహించి బాధల్ని క్షమించుకుంటా మనల్ని ఆ క్షణం దాకా సిలువ వరకు ఆయన నడవడం జరిగింది. కాబట్టి మొదటి మాటగా ఈరోజు ఏమని చదువుకుంటున్నాం? యేసు ఈ మాట పలుకుతున్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఇక్కడ చూసినట్లయితే మనము కూడా ఆయన్ని బట్టి మన జీవితాల్లో కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ భార్యని, భర్త, పిల్లల్ని, తల్లిదండ్రులు ముందుకు సాగాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పాటల పుస్తకంలో 40వ పేజీ 70వ పాట. వీరులను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరితిటులు నిన్ను జంపు క్రూర జనముకై ఆహా మహాత్మా శరణ్య హామి మోచక ద్రోహరహిత చంపే నీను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య హామి మోచక. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, సిలువ పైన తండ్రి మీరు పలికిన మాటలు మేము ధ్యానిస్తుండగా నాయన, అవును ప్రభువా, మీరు క్షమించే తండ్రివై ఉన్నారు తండ్రి. నాయన మీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వారిని క్షమించమన్నారు తండ్రి. మా జీవితంలో కూడా మేము ఒకరిని ఒకరు క్షమించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అట్టి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, పరిస్థితులు బాగున్నప్పుడు కాదు కానీ ప్రభువా, మా తప్పిదాలు లేనప్పుడు కూడా నాయన మీరు నాయన ఏ పాపం ఎరగని నీవు తండ్రి అయినా సరే హింసించబడుతున్నప్పుడు, అప్పగించబడుతున్నప్పుడు క్షమించావు కదా ప్రభువా. అట్టి రీతిగా మేము కూడా నాయన మా జీవితంలో క్షమించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. మేము తెలిసి తెలియక చేసిన తప్పిదాలను దయతో క్షమించి మీ సిలువ చాటున వరకు పంచుకోమని యేసు నామమున ప్రార్థించి